నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. నీతిని అనుసరించు యెహోవా వెతుకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఏ బండ నుంచి చెక్కబడ్డాం, ఏ స్థితిలో దేవుడి దగ్గరికి రాగలిగాం గమనించినట్లయితే క్రీస్తు అనే బండలో నుంచి మనం వచ్చాం. ఎలా చెప్పగలవు అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ప్రాణం ఇచ్చాడు, మన కోసం రక్తం గార్చాడు, మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమేనా అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. అంటే జీవాత్మ ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నుండి మనకు వచ్చింది. అందుకొరకే ఆ బండ నుంచి చెక్కబడ్డాము కాబట్టి మనము ఆ బండ మనకు పునాదిగా ఉండాలి. క్రీస్తు పునాదిగా మన జీవితం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా అలా కట్టుకోవచ్చు. అంతేగాని లోకమనే బండ మీద మనము కట్టుకోకూడదు ఆత్మీయ జీవితాన్ని. అందుకొరకే మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే అక్కడ అద్భుతమైన ఒక మాట మనము చూడవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు ఎవరు అంటే బండ. ఆ బండ నుంచి నీవు నేను చెక్కబడ్డాము అనే మాట మనము మర్చిపోకూడదు. ఈ లోకంలో తల్లిదండ్రి ద్వారా మనకు జన్మ వచ్చి ఉండొచ్చు, కానీ ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి ఆ బండ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మన ఆత్మీయ జీవితానికి పునాదిగా ఉన్నారు. అందుకొరకే ఆ బండను మనం వెంబడించాలి. ఆ బండ మీద మనము స్థిరమైన పాదములు నిలపాలి అని దావీదు కూడా అంటున్నాడు. 42వ కీర్తనలో గమనిస్తే దావీదు కూడా అద్భుతముగా దావీదు కూడా ఆ మాటే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నా బండ మీద 40వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే అక్కడ అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. 40వ కీర్తన 2వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 40వ కీర్తన 2వ వచనంలో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. 42. నాశనకరమైన గుంటలో నుండి, జగడగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును అంటున్నాడు. మనం స్థిరపరచబడాలి అంటే, బలపరచబడాలి అంటే క్రీస్తు అనే బండ మనకు ఆధారంగా ఉండాలి. ఆ బండపైనే మనము ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.